అవును నాయన 3 సార్లు కంటిన్యూ 2001 నుంచి 3 సార్లు గెలిచి 4సారి ఈసారి ఓడిపోయింది. 2 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఏమన్నా ఉంటుంది ఏముండదు ఇప్పుడు అంతా పెట్టాలి 10 ఎకరాలకు. అయ్యో ఛీ 10 ఎకరాలు అమ్మిరా. మరి ఎందుకంత రాజకీయం పిచ్చి మీ నాయనకు? పిచ్చి చెప్తున్నాడు మెల్లెత్తి వలగొట్టుకోవాలి. వాళ్ళకి ఎంత అయిపోయినా వేస్ట్. కానీ ఇప్పుడు మీ జీతం అంతా ఆగమైనట్టే. చూడు మేము జీతం చేయాలి. 10 ఎకరాల భూమి అంటే ఏంది? వద్దు అంటే మా అమ్మ నీడు పెట్టింది. ఇప్పుడేమో కట్టలేక రా డాడీ పోయేద్దామంటే ఇక అంతా చేతులు అడిగిండుగా అంతా అయినా కానీ పిచ్చి ముద్రలేదు. ఇంకా మమ్మల్ని నమ్మేసి చెప్పిన ఇప్పుడు ఇల్లు ఉలవేసి ఇన్ని పైసలు తెస్తే అప్పాను. అంతగానం పిచ్చా? పిచ్చి చాలా కానీ సంపాదించుకోలేదు. బాగా డబ్బులు అందుకే పెట్టింది. చాలా పెట్టి నన్నే ఎన్నుకుంటారు, నేను మంచిగా ఉంటాను. ప్రజలు పిచ్చాలి వాళ్ళు ఏమనుకుంటారు ఇంకెన్ని పైసలు వస్తున్నాయి, మాకు ఎన్ని పైసలు వస్తున్నాయి ఇంతగానం పెడుతురు అనుకుంటారు. మళ్ళీ ఎంట వస్తుడు కదా, 3 సార్లు 4 సార్లు వస్తుడు కదా, ఈయనకేంది గెలిపించేది అని కూడా అనుకుంటారు. కొన్నేమనుకుంటే అరే మళ్ళీ గెలుస్తారా పైసలు పెట్టాలి ఏం కాదు అన్నట్టు. మీ సంసారానికి తీసుకొచ్చి మీ అమ్మ బంగారం పెట్టిర్రు, ఇల్లు కూడా పెట్టిర్రు, 10 ఎకరాల భూమి పోయింది. ఇప్పుడు అది లోన్ పెట్టి పైసలు 1,50 లక్షలు అవుతాయి. అవి అప్పు సగమాన కట్టదు. బ్యాంక్లో ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ ఏమైనా వస్తే గెలిస్తే మంచిగానే ఉంటుంది. అది ఇప్పుడు ఏడుందన్నా ఇక అయిపోయినాయి కదా, సీజన్ ఓట్లు అయిపోయినాయి కదా. బీజేపీ ఏమి లేదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా వద్దు, మళ్ళీ తెలంగాణ వస్తుంది. కానీ ఈ బీజేపీ ఇది ఏది రాదు. కైకి కొడవలి బీజేపీ ఇది ఏది రాదు. మళ్ళీ తెలంగాణ వస్తుంది. పార్టీ మారడు. పార్టీ మారితే అలా అమ్మలు అమ్ముకున్నారు తిరుగు అంటారు వాళ్ళు. ఆ పార్టీలలో ఉన్నాడు.